వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ప్రీవియస్ వీడియోలో ఈ పేపర్కి సంబంధించిన యూనిట్ 1 ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ చూసుకున్నాం, ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ చూసుకున్నాం కదా. ఈ వీడియోలో యూనిట్ 2కి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ చూసుకుందాము. ఇప్పుడు ఇవి ఇక్కడ ఉన్నాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇస్తారనమాట. 2 ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని ఎక్స్ సొల్యూషన్ వై సొల్యూషన్ రెండు కనుక్కోవాలన్నమాట, కేస్ 1 కేస్ 2 పెట్టి. సో అలాగా ఈ మోడల్ క్వశ్చన్స్ అనమాట. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానిలాగే సేమ్ ఉంటాయి. వాటిని మీరు చేసుకోండి. ఒకవేళ మీకు లేదు మాకు ఆన్సర్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను అనమాట. దాంట్లో జాయిన్ అవుతే అన్నిటి ఆన్సర్స్ అక్కడ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం క్వశ్చన్ చూస్తున్నాం కదా. సాల్వ్ dx/dt ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు sin t dy/dt ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు cos t గివెన్ దట్ x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 at t is equal to 0 by using Laplace transform. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన కండిషన్స్ని రాసుకుందాం. ఏమేమి ఇచ్చారు? x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఎక్కడ at t ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు గివెన్ ఈక్వేషన్స్ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ని రాసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని 1 అనుకున్నాం, సెకండ్ ఇచ్చిన ఈక్వేషన్ని 2 అనుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని ఫస్ట్ ఈక్వేషన్ అంటే dx/dt అంటే ఏంటి? 1 టైం డెరివేటివ్ చేశారు దేన్ని, ఎక్స్ని. కాబట్టి x డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు sin t. ఇప్పుడు బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేసామన్నమాట. ఇప్పుడు L ఆఫ్ x డాష్ ప్లస్ L ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు L ఆఫ్ sin t. ఇప్పుడు L ఆఫ్ x డాష్ ఫార్ములా ఏంటి? PL ఆఫ్ x మైనస్ x ఆఫ్ 0 ప్లస్ L ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు sin AT ఫార్ములా ఏంటి? A/p² ప్లస్ a². ఏ ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 1/p² ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు x ఆఫ్ 0 వాల్యూ 2 ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ స్టెప్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈజ్ ఈక్వల్ టు 1/p² ప్లస్ 1. ఇప్పుడు 2ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పంపించామన్నమాట. నెక్స్ట్ PL ఆఫ్ x ప్లస్ L ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ p² ప్లస్ 1/p² ప్లస్ 1. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి PL ఆఫ్ x ప్లస్ L ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2ని లోపలికి మల్టిప్లై చేస్తామన్నమాట. 1 ప్లస్ 2p² ప్లస్ 2/p² ప్లస్ 1. నెక్స్ట్ 2p² ప్లస్ 2 ప్లస్ 1 3 కాబట్టి అది వేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ నుంచి dy/dt ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు cos t ఇచ్చారు. yని డెరివేటివ్ చేసాం కాబట్టి y డాష్ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు cos t. ఇప్పుడు ఆర్డర్లో రాసుకుంటే x ప్లస్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు cos t. ఇప్పుడు దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేద్దాం అనమాట. ఇప్పుడు అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేస్తే ఏమొచ్చింది? L ఆఫ్ x ఈజ్ ప్లస్ L ఆఫ్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు L ఆఫ్ cos t. cos AT ఫార్ములా ఏంటిది? p/p² ప్లస్ a². కాబట్టి ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి p/p² ప్లస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇటు లెఫ్ట్ సైడ్ L ఆఫ్ xని అంతే రాసుకున్నాం. L ఆఫ్ y డాష్ ఫార్ములా PL ఆఫ్ y మైనస్ y ఆఫ్ 0 కాబట్టి అది రాసుకున్నాం. y ఆఫ్ 0 వాల్యూ 0 ఇచ్చారు కాబట్టి L ఆఫ్ x ప్లస్ PL ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు p/p² ప్లస్ 1. దాన్ని ఫోర్త్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు కేస్ 1 నేను ముందే చెప్పాను కదా, ఎక్స్ సొల్యూషన్ వై సొల్యూషన్ అని రెండు కనుక్కోవాలని. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ సొల్యూషన్ అనుకున్నాం. ఎక్స్ సొల్యూషన్ కోసం కేస్ 1 అనుకుందాం. దాన్ని ఎక్స్ సొల్యూషన్ రావాలంటే వై టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి. చేయాలంటే ఇప్పుడు వై టర్మ్స్లో థర్డ్ ఈక్వేషన్లో వచ్చేసి వై టర్మ్స్ దగ్గర పీ లేదనమాట, ఇక్కడ పీ ఉంది. సో మనల్ని రెండు ఎలిమినేట్ అవ్వాలంటే పీని మల్టిప్లై చేయాలి. దేనికి? థర్డ్ ఈక్వేషన్కి. సో 3 ఇంటూ పీ ఈజ్ ఈక్వల్ టు p² L ఆఫ్ x ప్లస్ PL ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ రైట్ సైడ్ కూడా పీని మల్టిప్లై చేసా కాబట్టి 2p³ ప్లస్
3p బై పీ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ది ఉన్నట్టే రాయండి ఫోర్త్ ఈక్వేషన్. నెక్స్ట్ పీ టర్మ్స్ ఎల్ ఆఫ్ వై టర్మ్స్ క్యాన్సిల్ అవుతే పీ స్క్వేర్ ఎల్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ ఆఫ్ ఎక్స్ 2pq ప్లస్ 3p బై పీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ నుంచి ఎల్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే పీ స్క్వేర్ మైనస్ 1 ఉంటుంది. ఈ రెండింటిని ఎల్సిఎం చేస్తే 2pq ప్లస్ 3p మైనస్ p ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ 3p మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 2p కాబట్టి నెక్స్ట్ స్టెప్లో అదే వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పీ స్క్వేర్ మైనస్ 1ని ఇటు డివైడ్లోకి పంపిస్తే ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2pq ప్లస్ 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 1 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎల్ ఆఫ్ రైట్ సైడ్ పంపిస్తే ఎల్ ఇన్వర్స్ అయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2pq ప్లస్ 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈ ఈక్వేషన్ని తీసుకొని దానికి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి వాటి వాల్యూస్ కనుక్కుందాం. సో వీటికి ఏపీ ప్లస్ బి బై పీ స్క్వేర్ ప్లస్ 1 సిపీ ప్లస్ డి బై పీ స్క్వేర్ ప్లస్ 1 రాసుకున్నాం. ఇప్పుడు 2pq ప్లస్ 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 1 ఈ రెండింటిని ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేసినప్పుడు ఇక్కడ డినామినేటర్లో పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 1 వచ్చింది. ఇది సేమ్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో 2pq ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ టు ఏపీ ప్లస్ బి ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సిపీ ప్లస్ డి ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు మీ ఇష్టం, మీది ఇక్కడ నుంచి ప్రాబ్లమాటిక్ పార్ట్ కాబట్టి మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. నేను చేసింది చెప్పమంటే చెప్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ పీ క్యూబ్ కోఫిషియన్స్ని కంపేర్ చేస్తాను. అప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి వచ్చింది. నెక్స్ట్ పీ స్క్వేర్ కోఫిషియన్ట్ని కంపేర్ చేస్తే ఇక్కడ పీ స్క్వేర్ కోఫిషియన్స్ లేవు కాబట్టి 0 వేసుకున్నాం. ఇక్కడ బి ప్లస్ డి వచ్చింది. నెక్స్ట్ పీ కోఫిషియన్స్ని చేస్తే 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ సి వచ్చింది. నెక్స్ట్ కాన్స్టాంట్స్ ఇక్కడ కాన్స్టాంట్ లేదు కాబట్టి 0 వేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ డి. వీటిని ఒక్కొక్క ఈక్వేషన్ని ఒక్కొక్కలా అనుకున్నాం. దీన్ని 2 అనుకున్నాం, దీన్ని 3 అనుకున్నాం, దీన్ని 4 అనుకున్నాం, దీన్ని 5 అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ సి ఉంది, ఇక్కడ ఏ ప్లస్ సి ఉంది. సో ఏ కానీ సి కానీ మనం కనుక్కోవాలి కాబట్టి ఆ రెండింటిని సాల్వ్ చేసి ఏని క్యాన్సిల్ చేసి సి వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు 2c ఈజ్ ఈక్వల్ టు 4, సి ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బి ప్లస్ డి ఉంది, ఇక్కడ మైనస్ బి ప్లస్ డి ఉంది. ఆ రెండింటిని సాల్వ్ చేసి డి వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు డి వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి అప్పుడు సి వాల్యూని తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో పెడితే ఏ వాల్యూ వస్తుంది. అప్పుడు ఏ వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ డి వాల్యూని తీసుకుపోయి థర్డ్ ఈక్వేషన్లో పెడితే బి వాల్యూ వచ్చింది. బి వాల్యూ 0 వచ్చింది. అప్పుడు ఏ వాల్యూ 0, బి వాల్యూ 0, సి వాల్యూ 2, డి వాల్యూ 0 వచ్చినాయి. ఆ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటే ఒక పార్షియల్ ఫ్రాక్షన్స్ దాంట్లో పెట్టుకుంటే ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు 0 ఇక్కడ మొత్తం 0 ఉంది కాబట్టి 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి 0 ప్లస్ 2p బై పీ స్క్వేర్ మైనస్ 1, 2pq ప్లస్ 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2p బై పీ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చింది, ఈ మొత్తం వాల్యూ ఈ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా కేస్ 1లో, దాంట్లో పెట్టాలి. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2p బై పీ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ 2 కాన్స్టాంట్ కాబట్టి బయటికి రాసుకున్నాం. p బై పీ స్క్వేర్ మైనస్ 1 ఫార్ములా గుర్తుందాం. ఫార్ములా ఏంటి? కాస్ హెచ్ఏటి. ఏ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది. 1 ఉంటే 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ఉన్నట్టు. ఇప్పుడు కాస్ హెచ్టి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు వై సొల్యూషన్ కోసం కేస్ 2 పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు సాల్వింగ్ 3 and 4 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఇందాక వై టర్మ్స్ క్యాన్సిల్ అయ్యేలా చూసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ క్యాన్సిల్ అయ్యేలాగా మల్టిప్లై చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ని క్యాన్సిల్ చేసి రిమైనింగ్ టర్మ్స్ని ఇక్కడ రాయాలి. ఎల్ ఆఫ్ వై ఈజ్ మైనస్ పీ స్క్వేర్ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సేమ్ ఇలాగే రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసుకున్నాం, ఇక్కడ ఎల్ ఆఫ్ వైని కామన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై ఉన్న టర్మ్ రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అయ్యింది. సో ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిగిలింది ఏంటిది? 2p స్క్వేర్లోంచి పీ స్క్వేర్ పోతే 1p స్క్వేర్, పీ స్క్వేర్ ప్లస్ 3 బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ పీ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ పీ స్క్వేర్ ఉంది కదా, మైనస్ని కామన్ తీసి పైకి పంపించాను అనమాట. ఇప్పుడు మైనస్ పీ స్క్వేర్ మైనస్ 3 బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 1 అయిపోయింది.
ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ని ఇటు రైట్ సైడ్ పంపిస్తే ఎల్ ఇన్వర్స్ అయింది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ పీ స్క్వేర్ మైనస్ 3/p² + 1 × p² - 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. కేస్ 2లో ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చూసుకుంటే దీన్ని కూడా పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి వాటిని సాల్వ్ చేసుకుంటే ఇవి వస్తుందన్నమాట. నేను ఇక్కడ కూడా p³ p² p కాన్స్టాంట్ వాళ్ళ వాల్యూస్ని కంపేర్ చేసి వాటిని సాల్వ్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు 0, d ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చిన వాల్యూస్. వాటిని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఆ వచ్చిన వాల్యూస్ని ఈక్వేషన్ 1 కేస్ 2లో ఉన్న ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయగా ఇది వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p² + 1 మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2/p² - 1. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు sin t మైనస్ 2 sin ht అప్పుడు టోటల్ ఏమైంది? y ఈజ్ ఈక్వల్ టు sin t మైనస్ 2 sin ht. ఇప్పుడు x సొల్యూషన్ వచ్చింది, y సొల్యూషన్ వచ్చింది. సొల్యూషన్స్ ఆర్ అని ఎక్స్ వాల్యూ y వాల్యూ రాసుకున్నాం. ఇది కన్ఫామ్గా రాయాలి, లేకపోతే మార్క్స్ తీసేస్తారనమాట. సొల్యూషన్స్ ఆర్ అని పెట్టి ఎక్స్ సొల్యూషన్ y సొల్యూషన్ రెండు కన్ఫామ్ రాయాలి. నేను పెట్టిన ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్లో ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ కానీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. ఓన్లీ ఆన్సర్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాంట్లో జాయిన్ అవుతే వాటిలో ఆన్సర్స్ ఉంటాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్.